అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, కొన్ని సందర్భాలలో మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే, ఎగ్జాక్ట్‌లీ ఇది జరిగిపోద్ది, జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే జరిగింది. కాబట్టి ఈసారి తప్పకుండా జరుగుద్ది అని మనం కొన్ని అంచనాలు వేసుకొని, మనం కొన్ని ఇమాజినేషన్స్ చేసుకొని కన్ఫర్మ్‌గా జరుగుద్ది అనే భ్రమలో మనం ఉంటామండి. కానీ ఏదైతే మనం ఊహించమో అవే జరుగుతూ ఉంటాయి. ఏదైతే మనం ఊహిస్తామో కొన్ని కొన్ని సార్లు అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే, అంటే అదృష్టం, దురదృష్టం అనే వాటి గురించి మనం ఆలోచిస్తే గనక దాని గురించి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ బైబిల్‌లో మనకు కనబడుతది. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా చూద్దాం. కానీ మనం గుర్తించాల్సినటువంటిది, మనం గమనించాల్సినటువంటిది ఒక పాయింట్ ఏంటంటే, మనం అనుకున్నటువంటి మాటలన్నీ కూడా ఎందుకు వ్యర్థమైపోతున్నాయి? అంటే చెయ్యి జరుగుద్ది అనుకుంటాం. కానీ ఎందుకు ఫెయిల్ అయిపోతుంది? చెయ్యాలి అనుకుంటాం. కానీ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం? ఈవెన్ మంచివైనప్పటికీ కూడా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి అని మనం ఆలోచించామనుకోండి, దానికి ఒక చక్కటి వివరణ మనకి బైబిల్‌లో మనకు కనబడుతుంటదండి. ఎందుకంటే ప్రతి దానికి కూడా సమాధానం మనకి బైబిల్‌లో ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే ప్రతి ఒక్కరికి నేనిచ్చే దైవజనుడిగా నేనిచ్చే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక సలహా, లేదంటే గనక అనుభవపూర్వకంగా నేనిచ్చే ఒక అద్భుతమైనటువంటి టిప్ అనుకోవచ్చు. దానికి ఏదైనా మీరు పేరు పెట్టుకోండి. ప్రతిరోజు కూడా మనం మానక వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. చదివినటువంటిది, ధ్యానించినటువంటి ప్రతి విషయం గూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క దానిని కూడా మనం ప్రవర్తనలో పెట్టాలి, ఆచరణలో పెట్టాలి, అనుసరించాలి. అప్పుడు మనకి లైఫ్ చాలా హ్యాపీగా, చాలా పీస్‌ఫుల్‌గా ముందుకెళ్ళిపోతుంటదండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి దీని గురించి మనం ఆలోచిస్తే గనక సామెతల గ్రంథంలో 22 అధ్యాయంలో ఒక వివరణ మనకు కనబడుతుంది. మనం చూద్దాం. సామెతల గ్రంథము 22 అధ్యాయము 12వ వచనం గనక ఈ సందర్భంలో మనం చూస్తేనండి, చక్కగా చూడండి. యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. చూసారా? ఎవరిని దేవుడు కాపాడుతున్నారంటే, ఎవరైతే జ్ఞానము కలిగి నడుచుకుంటారో, ఎవరైతే జ్ఞానము కలిగి జీవిస్తారో, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నట కొరకు వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళని దేవుడు తప్పకుండా కాపాడతారండి. విశ్వాసఘాతకుల యొక్క మాటలను కూడా ఆయన వ్యర్థం చేసేస్తా అంటున్నాడు. అంటే వాళ్ళ మాటలు కూడా నిలబడకుండా చేసేస్తా అంటున్నారు. దేనికంటే విశ్వాస విషయంలో భ్రష్టులైపోయినటువంటి వారు ఒకవేళ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటేనండి, వారి కంటినటువంటి ఆ భ్రష్టత్వాన్ని తీసుకెళ్ళి అనేక మందికి అంటిస్తారండి. దేవుని యెడల భయం భక్తి లేకుండా బ్రతుకుచున్నటువంటి వారి యొక్క ఆ ప్రవర్తనతో కూడినటువంటి ఆ జీవితాన్ని చూసి ఎంతోమంది సాహసం చేసి విశ్వాసులు కూడా విశ్వాసఘాతకులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయన ఎవరిని చూస్తారయ్యా అంటే, ఎవరి మీద ఆయన చూపు ఉంటుందయ్యా అంటే, ఎవరిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తారంటే, ఎవరిని ఎక్కువగా ఆయన కాపాడతారంటే మనకు కనబడుతున్నటువంటి మాట జ్ఞానము గలవా అని మనకు కనబడుతుంది. చూడండి, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు, నా కుమారుడా జ్ఞానము సంపాదించి నన్ను సంతోషపెట్టుమంటారండి. నేను ఇదిగో వెండి కంటే, పగటముల కంటే, ముత్యముల కంటే, బంగారము కంటే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. దేనికయ్యా అంటే, జ్ఞానం వలన మనం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మనం చేయొచ్చండి. జ్ఞానం మనకుంటేనండి, మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న వాటితోటి కూడా చింత లేకుండా బ్రతకొచ్చండి. మన దగ్గర జ్ఞానమే లేకపోతే ఎన్నున్నా కానీ, అదిగో వాడికి అది ఉంది, వీడికి ఇది ఉంది, అందుకే అది అలా చేశాడు, ఇందుకే అలా చేశాడు అని చెప్తూ ఉంటారు. కానీ జ్ఞానము కనుక మనకుంటే ప్రియులారా, మన దగ్గర ఎంత చిన్నవి ఉన్నా కానీ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, దేవుణ్ణి స్తుతించే విషయంలో కానీ, దేవుణ్ణి గణపరిచే విషయంలో కానీ, మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే, శ్రద్ధగా మనల్ని మనం కాపాడుకుంటూ, శ్రద్ధగా దేవుణ్ణి ఆరాధిస్తూ, శ్రద్ధగా దేవుణ్ణి స్తుతిస్తూ మనం ముందుకెళ్తాం. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది ఏదైనా ఉందంటే కనుక ఇగో జ్ఞానం. మరొక మాట మనం చూద్దామండి. ఎందుకంటే జ్ఞానము కలిగినటువంటి వాడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఒక సందర్భాన్ని మీకు ఉదాహరణగా చూపిస్తే, సామెతల గ్రంథం మనం చూస్తే ప్రియులారా 14వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం మనం చూస్తే 15వ వచనం అండి, 15th వర్స్ మనం చూస్తే మనకు అక్కడ కనబడుతుంది. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుందంటే, ఎవడేం చెప్పినా చేసేస్తూ ఉంటామండి. ఎవరు ఉస్ అంటే పారిపోతూ ఉంటామండి. ఎవరన్నా భయపడితే భయపడిపోతూ ఉంటాం. ఎవరన్నా ధైర్యం చెప్తే ధైర్యం తెచ్చుకుంటామండి. ప్రతి దానికి కూడా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. కానీ వివేకైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఎవడేది చెప్పినా నమ్మకుండా వాని యొక్క నడత దేవుని దృష్టికి యథార్థంగా ఉందో లేదో చూసుకుంటూ ఉంటాడు. దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే గనక ఎంతమంది భయపెట్టినా భయపడరండి.
మనకి అలాంటి వ్యక్తులే మనకు కనబడతారు రెండు బైబిల్లో మనం చూస్తే కనుక. షడ్రక్ మెషక్ అబేద్నెగో కానీ, దానియేలు గారు కానీ, యోసేపు గారు కానీ ఎవరికి భయపడరండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేసింది దేని మీద అయ్యా అంటే ఇదిగో పీపుల్ మీద కాదు, వాళ్ళ యొక్క నడతల మీద. వారి నడక ఎలా ఉంది? దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా? అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉందా? ఎవ్వరు ధైర్యం చెప్పినా కానీ మనం ధైర్యం తెచ్చుకోకుండా దేవుని దృష్టికి అర్జెంటుగా ఇమ్మీడియట్గా మన ప్రవర్తనను మనం మంచిగా మార్చుకునే విధంగా ప్రయాసపడాలి అని దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసినటువంటి భక్తులు ఎంతోమంది మనకు కనబడతారండి. ఉదాహరణకి మనం దావీదు గారు కనబడతారండి. అయ్యా, నీ యొక్క రక్షణ ఆనందాన్ని నా యొద్ద నుండి నాకు మరలా పుట్టించు ప్రభువా, పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయద్దు ప్రభువా. ఎన్ని సందర్భాల్లో మాట్లాడుతారండి ఆయన. కనుక మనం చూసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం కలిగి జీవిస్తున్నామా లేదా. అది మనల్ని చాలా మన యొక్క జీవితాన్ని ఎంతో బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే దేవుడు ఎవరిని కాపాడతారని మనకు కనబడుతుంది? జ్ఞానము గలవానిని. కనుక ప్రతి దినం కూడా వాక్యాన్ని చదవండి, ప్రతి దినం కూడా వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించిన ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ర మహోన్నత తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి తండ్రి. మీ నామ మహిమార్థమే నిరంతరము తండ్రి ముందుకు సాగుతూ వెళ్ళగలిగే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభా, ప్రతిదీ కూడా తండ్రి మీ చిత్త ప్రకారం నడవాలనే విషయాన్ని తండ్రి మాకు నేర్పించినందుకు ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, మీ దృష్టికి యథార్థవంతుడు, నిర్దోషి అనిపించుకున్నవారు ధన్యుడని మాకు ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు తండ్రి. అందరిని బట్టి కృతజ్ఞతలు దేవా తండ్రి. ఈ యొక్క మాటలు విని వాటి ప్రకారంగా తండ్రి నడుచుకుంటూ ఈ విషయాలు తండ్రి చాలామంది షేర్ చేస్తున్నారు ప్రభావ. షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క నామ మహిమార్థమే జరిగే విధంగా కృప చూపించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.